శుభోదయం. ఈరోజు ఆవకాయ పెడతానండి. ఆవకాయ 4 రకాలుగా పెడతాను. 4 రకాల ఆవకాయలు కలపడానికి కావలసిన ఐటెం ఇక్కడ పెట్టుకున్నాను. మరి ఏ ఆవకాయ ఎలా పెడతానో, ఏది ఎలాగా కలుపుతానో, మరి దేనికదే చక్కగా చెబుతూ కలుపుతూ వీడియో తీసి పెడతాను. చూడండి. మీరు ఎలాగ ఆవకాయ పెట్టుకుందాం అనుకుంటున్నారు కదా, చాలామంది పెట్టేసుకున్నారు, కొంతమంది పెట్టుకుంటున్నారు కదా. అలాంటప్పుడు ఇలాగా కొంచెం కొన్ని ముక్కలు తీసుకుని, ఒక గిన్నెడు ముక్కలు తీసుకుని అందులో కలుపుకుని నీకు పెట్టినట్టుగా పెట్టుకున్నారనుకో, రుచి తెలుస్తుంది కదా. అప్పుడు మళ్ళా పెట్టుకోవచ్చు. చక్కగా అలా పెట్టుకున్నారనుకోండి, మనకి ఏదో 4 రకాల రుచులు చూసినట్లుగా ఉంటుంది కదా. కానీ మరి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి అంటే మరి ఎలాంటి కాయ ఎంచుకోవాలి. చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ ఆవకాయ కాయ అని ఉంటుంది అన్నమాట. మరి కొత్తపల్లి కొబ్బరి అని ఉంటుంది. కొత్తపల్లి కొబ్బరి అంటారు ఆ మామిడిని. ఆ మామిడికాయ కూడా పెడతారు. ఆవకాయ బాగుంటుంది కానీ 6 మాసాల కన్నా నిల్వ ఉండదు. ఇందులో మనం ఆవకాయ పెట్టేటప్పుడు ముఖ్యంగా మామిడికాయని, మంచి కాయని ఎన్నిక చేసుకోవాలి. ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా పచ్చడి. అలాంటప్పుడు మంచి కాయ ఎన్నిక చేసుకుని మరి పెట్టుకునే విధానం కూడా చాలా శ్రద్ధగా పెట్టుకోవాలి. మరి చిన్న రసాలు అనుకోండి, పీసు ఉంటుంది, ముక్క గట్టిగా ఉంటుంది, మరి ముక్క అంతా పెచ్చు ఉంటుంది, ముక్క పెద్దగా కొట్టుకోవాలి. నిల్వ ఉండే ఆవకాయ గురించి చెబుతున్నాను నేను. సంవత్సరం అంతా ఉండాలి కదా. అందుకు మరి ఒక 2 గిన్నెల ముక్కలకి 1 గిన్నె పిండి వేసుకున్నామనుకోండి, చక్కగా మరి అలాగా మూట అనేది సరిపోతుందన్నమాట, నిల్వ ఉంటుంది. లేదు కొంచెం పిండి ఎక్కువే ఉండాలి మాకు అనుకున్నారే అనుకోండి, కొంచెం ముక్కలో తగ్గించి వేసుకోవచ్చు. ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. చక్కగా మేమైతే ఇప్పుడు చిన్న రసాల కాయలు తీసుకొచ్చారండి. అవి చక్కగా నేను శుభ్రపరచటం కానీ, మళ్ళా ముక్కలు చెక్కలు కోసినప్పుడు పప్పు తీయడం, లోపల తిలుకు తీయడం, ముక్క కటింగ్ ఎలా చేయాలి, ఎంత ముక్క కటింగు అన్ని వీడియోలు తీసాను. ఒక్కొక్కటి పెడుతున్నాను. మనం ఇలా శ్రద్ధగా చూసి పెట్టుకోవాలి. ఎందుకంటారా, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది ఆవకాయ పని అంటే. తర్వాత సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా. మరి అలాంటప్పుడు మనం చాలా శ్రద్ధగా పెట్టుకోవాలి. మరి పూర్వం మరి ఎంత కష్టమైనా కూడా మరి కారాలు దంచుకుని, మరి ఉప్పు కూడా పోటేసి దంచుకుని దిబ్బడ కొట్టేసేది, అంటే గట్టిగా అయిపోయేది. చాలా కష్టపడి చేసుకుని ఆవకాయ పెట్టుకునేవారు. అప్పుడు నాకు తెలిసిన తనంలో కూడా కుండలో పెట్టేవారండి. తర్వాత జాడీల్లో పెట్టేవారు. మరి వర్షాకాలంలో ఎవరన్నా అడిగితే కొంచెం పెట్టాలి కదా అని మరి 3 నెలలు ముసురు అనేవారు. వర్షాకాలం 3 నెలలు ఉంటుందని లెక్క. 10-15 రోజులు ఎడతెరపు లేకుండా పెద్ద వర్షాలు కురిసే, ఇంట్లోంచి బయటికి రాకుండా. అలాంటప్పుడు అన్నం వండుకుని కొంచెం ఆవకాయ పెట్టండి అమ్మ పచ్చడి ఏదన్నా అంటే అంత పచ్చడి పెట్టించేవారు. అలా పెట్టడానికని కూడా ఏరేగా ఒక జాడీ పెట్టి ఉంచుకునేవారండి ఇంట్లోకి. ఇది ఎవరికన్నా అయితే ఓ జాడీ అని అలాగా 4-5 రకాలుగా అంటే ఒకటే పచ్చడి అలా పెట్టుకునేవారు. ఇది వాడేసుకోవటానికి, గమ్మునైపోవటానికి, నిలవ ఉండటానికి. ఆ ముక్కలు కోసేటప్పుడు నలిగిపోతుంటే తీసేసి ఆ ముక్కలు ఏరేగా కలిపి అందరికీ కంత ఆవకాయ పంచిపెట్టేవారు. అంత సాంప్రదాయంగా జరిగేది. మరి ఆవకాయ పెట్టే రోజు మా అమ్మగారు అయితే అలికి ముగ్గు పెట్టేవారు. అవన్నీ అక్కడ సమకూర్చేవారు. మరి ముందే కారాలు రెడీ చేసుకున్నాక మా నాన్నగారు మామిడికాయలు తెచ్చిన తర్వాత అప్పుడు అవన్నీ అక్కడ పెట్టుకుని మామిడికాయలు కట్ చేసి మా నాన్నగారు కోసేవారు. తర్వాత అన్నయ్యలు కూడా కోసేవారు. చక్కగా మరి ఎంత శుభ్రపరిచేవారో తెలుసా. మా అమ్మగారు తలకు స్నానం చేసి ఆవకాయ కలిపే పనిలో కూర్చునేవారు. తలార స్నానం చేసి ఆ రోజు నీసు వండేవారు కాదు ఇంట్లో. ఆవకాయ కలిపే రోజు, ఇలాగ కలిపే రోజు, మళ్ళీ కలిపే రోజు ఇంకోటి ఉంటుంది. అప్పుడు పెట్టేవారు అన్నమాట అంత శ్రద్ధగా. అలాగా సంవత్సరం అంతా ఉండాలి అని. మళ్ళీ ఆ జాడీలోంచి ఆవకాయ తీసుకోవాలనుకోండి తినడానికి, తలకు స్నానం చేసిన రోజు మాత్రమే తీసేవారు. ఆ తీయడానికి గరిటె ఉపయోగిస్తారు కదా, తెడ్డే ఉపయోగించేవారు, చెక్క తెడ్డే. మరి జాడి దెబ్బతింటుందని అప్పుడు ఆ తెడ్డి కూడా కడిగేసి ఎండలో పెట్టి ఎండిన తర్వాత ఈరోజు తలంటుకున్నానని మరి మనం ఇంట్లో వాడుకోవటానికి ఒక చిన్న జాడీలోకి తీసేవారు. అంత శ్రద్ధగా వాడుకునేవారు. మళ్ళీ సంవత్సరం వద్దులో ఆవకాయ ఉన్నా అప్పుడే పెట్టినట్టుగా ఉండేది, పాడయ్యేది కాదు. మరి ఆ శ్రద్ధ తగ్గింది మనకి. అందులో ఇప్పుడు పెట్టే ఆవకాయలో క్వాలిటీ కూడా తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఏ మందు పంటలు కాదు కదా. అందుకును ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా శ్రద్ధగా పెట్టుకోవాలి. ఎందుకంటే మరి ఇప్పుడు ఉండే మందు పంటలు కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. వర్షాలు పడకుండా పెట్టుకోవాలి. మామిడికాయ మనకి మే నెలలోకే తయారవ్వి వస్తుంది. మే నెలలో పెట్టుకుంటేనే ఆవకాయ బాగుంటుంది. కానీ వర్షాలు పడిపోతున్నాయి కదా. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం, మరి సరే మా ముదరకాయ వచ్చింది అనుకోండి, పెట్టుకుంటూ ఉంటాం.
మే నెలకో 10 రోజుల ముందు నుంచి పెట్టుకుంటాం. మే నెలంతా పెట్టుకుంటాం. వర్షాలు పడిపోయి అనుకోండి ఆవకాయ పాడైపోద్ది సుమా. ఎక్కువ క్వాలిటీలో పెట్టుకోకూడదు, కొంచెమే పెట్టుకోవాలి. ఒక 4-5 నెలల్లో వాడేసుకునేలాగా. ఎక్కువగాని పెట్టేశారనుకో వర్షం పడ్డ తర్వాత మామిడికాయ తెచ్చుకొని ఆవకాయ పాడైపోద్దండి. చాలా ఖర్చుతో కూడుకునేది కదా. అందుకును తెలిసిన దానిగా చెబుతున్నాను. ముక్క సైజు ఎలాగా ఎంత ముక్క కొట్టుకోవాలి అనేది కూడా వీడియో పెట్టాను. కాయ చూసారా కొంచెం రంగొత్తు ఉంది కదా. అదే ఆవకాయ చాలా బాగుంటుంది, నిలవ ఉంటుంది అన్నమాట. మొదట కాయ పెట్టుకుంటేనే ఆవకాయ నిలవ ఉంటుంది. ఆ మామిడికాయలు వస్తున్నాయి కదా అని తెచ్చేసి పెట్టేసుకుంటే నిలవ పచ్చడి పెట్టుకోకూడదు. మనం రెండు నెలల్లో నెలలో వాడేసుకునేలాగా మన ఇంట్లో వాడకున్నది అంటే 10 కాయలు తెచ్చుకొని కలుపుకోవచ్చు ముందు నుంచే. మాకైతే ఇంట్లో కొట్లో కుర్రోళ్ళు ఇంట్లో చుట్టాల మూల నేను అస్తమానం పెద్ద ఆవకాయ బడ్జెట్ పెడతారు చూసారా, అలాగా 2 జాడీలు పెట్టడం, 10-15 రోజులకు అయిపోవడం, మళ్ళీ పెట్టడం. అలాగా అసలు ఆవకాయ పెట్టేటప్పటికి 10 చార్లన్నా కలిపేదాన్ని. ఇలా ఆవకాయ కలిపేటప్పటికి అంతలా పెట్టేసేదాన్నండి. పులుసు ఆవకాయ అంటారన్నమాట. మనం వాడేసుకునే ఆవకాయ నిలవకి పెట్టుకునేది ఇలా శ్రద్ధగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. పప్పు నూనె వేసుకుంటేనే ముక్క గట్టి పడుతుంది. ఏడుశనగ నూనె వేసుకుంటే మరి 3 నెలల వరకు పర్వాలేదు, కానీ తర్వాత అయితే అంత బాగోదు నా దృష్టిలోని. నేను ఎప్పుడు అలా పల్లి నూనె వేయలేదు. మరి అయితే మేము ఇలా పప్పు నూనె వేస్తాం. మరి నేను పెసరపప్పు ఆవకాయ పెడతానండి. అంటే పెసరపప్పు కూడా చక్కగా ఏం చేశాను అనేది కలిపేటప్పుడు చెబుతాను. శనగలు వేసి పెడతాను. 4 రకాలు అన్నాను కదా. మరి ఆవకాయ పులిహోర అని అది కూడా పెడతాను చక్కగా. దానికి కావాల్సిన ముక్కలు కొట్టించేసుకున్నామా, అదిగో మరి ఆవు పిండి, ఉప్పు, కారం కలిపిన కారం అది 3 రకాలు కలిసింది. అలానే ఇవన్నీ రెడీ చేసుకున్నాను. పోపు కూడా మరి ఆవకాయ పులిహోర అన్నాను కదా, పోపు రెడీ చేసుకున్నాను. కలపడానికి పళ్ళు రెడీ చేసుకున్నాను. నాకైతే మరి ఈ వీడియో తీసి సాయపడే వాళ్ళు, సహాయకరించే వాళ్ళు అయితే నాకు దగ్గరగా లేరు. ఎవరన్నా ఉన్నా కూడా నేను ఇలా మాట్లాడి అస్సలు చేయలేను. అందుకు నాకు వంటగదిలో గ్యాస్ దగ్గర ఉన్నదంతా చెప్పేస్తున్నాను. సీసాలు అవి పెట్టుకోడానికి షేడ్ ఉంటుంది, దాని మీద ఇలా పెట్టేసి నేను అలా చేతులు కలుపుతూ చూపించడానికి బాగుంటుంది. వంట చేత కూడా అలాగే పెట్టేసి తీస్తాను. చక్కగా క్లియర్గా మీకైతే కనపడుతుంది. అలాగా కలుపుతూ ఈ 4 రకాల ఆవకాయలు ఎలాగ కలుపుతానో అవన్నీ కూడా క్లియర్గా పెడతాను. ఒకదాని తర్వాత ఒకటి వీడియోలు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. తప్పకుండా చేసుకోగలుగుతారు. ఇవన్నీ మనం ఇంట్లో ఉండియే. ఒకవేళ తెచ్చుకోవాలంటే బయట నుంచి ఏమంత ఖరీదు కాదు, ఏమంత కష్టము కూడా కాదు. చక్కగా నేను అన్నీ ఈ 4 సీసాలు కడిగేసి రెడీగా ఉంచుకున్నాను. సీసాల్లో పెట్టేస్తాను. కొంచెం కొంచెమే పెడుతున్నానండి, ఎక్కువ కాదు. మీకు చూపించడం కోసమే ఈ ప్రయత్నం నాకు. సరే చూస్తారు కదా. మరి చూసిన వారందరూ లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి. మరి సబ్స్క్రైబర్లు అవ్వటం లేదు, చూడటం అయితే బాగానే చూస్తున్నారు. పెద్ద వీడియోలు చూడండి. చూస్తే నేను పూర్వంలాగా ఎలా చేసుకునేవారో పూర్వం విధానం చెప్పటం కానీ చేయటం కానీ తప్పనిసరిగా పెడతాను. మీకు వీలుగా ఉండేలాగా, అబ్బా అనేలాగా, మీరు చేసుకోగలిగేలాగా. మరి సబ్స్క్రైబర్ చేస్తారు కదా, సబ్స్క్రైబర్ అవుతారు కదా, లైక్ చేస్తారు కదా. మరి అలాగే ఇలా పలానా వీడియోలో చెప్పారు ఇవిడని ఇంకొకరికి చెబుతారంట కదా, అలా కూడా మీరు చెప్పండి. సరేనా?